నా బిజీ లైఫ్‌కి బాయ్ బాయ్ చెప్పేస్తూ నా రొటీన్ లైఫ్‌కి వెల్కమ్ అయితే చెప్పేస్తున్నానండి. అది కూడా ఈ వీడియో ద్వారానే. హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటాను. నాకు మీ సపోర్ట్ కంపల్సరీగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి ఈ వీడియోని ఎవరైనా చూస్తుంటే మీకు ఈ వీడియోని చూస్తుంటే ఏమనిపిస్తుంది అనేది నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా నాకు కామెంట్ చేయండి. అసలు బాగున్నాయా? బాగలేవా? అని మీరు ఏ కామెంట్ పెట్టినా నేను రెస్పెక్ట్ చేస్తానండి. అది కంపల్సరీగా నేను రిప్లై అనేది ఇస్తాను. ఇక ఈ రోజు వీడియోకి వస్తే నేను బిజీగా ఉండబట్టి చాలా రోజులు అయిపోయిందండి. నాకు కొంచెం కష్టంగా కూడా అనిపించింది. ఏందో ఒక్కొక్కసారి అనిపిస్తుంది కష్టాలన్నీ ఆడవాళ్ళకేనా అని. కాకుంటే అలాగైతే అస్సలు ఉండదండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ ఏమంటే వాళ్ళ బిజీ లైఫ్లో అవి మాత్రం తెలియమాట. అసలు నేను ఎందుకు ఆ బిజీగా ఉన్నాను అన్ని రోజులు అనేది మీకు చెప్పేస్తాం. ఎందుకంటే మా బావ ఎక్కడ డ్యూటీ చేస్తున్నాడు అనేది మీలో ప్రతి ఒక్కరికి తెలుసా నేను అనుకుంటున్నాను. మా బావ డ్యూటీ చేస్తున్న యూనిట్లో 250 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు అందుకే ఒక పెద్ద ప్రోగ్రామ్ అయితే పెట్టారండి. దాంట్లో మనకి ఒక రోజు వెల్ఫేర్ కూడా ఉందిమాట. అవును, మీలో ఎంతమందికి వెల్ఫేర్ అంటే తెలుసు అనేది కామెంట్ చేయండి. వెల్ఫేర్ అంటే ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తుంది. కాకుంటే మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీ కాడ వెల్ఫేర్ జరిగితే ఎలా చేస్తారో ఆ వెల్ఫేర్ అనేది కూడా చెప్పండి. అలాగే వెల్ఫేర్లో FWC అంటే ఏంటిదో కూడా కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి వెల్ఫేర్ తెలియదు అనేది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజైతే మా వెల్ఫేర్ ముచ్చట్లయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి. అది కూడా నా రొటీన్ బ్లాగ్తో మాట మీకు అస్సలు బోర్ కొట్టదు. అన్ని వెల్ఫేర్లు ఒక ఎత్తు అయితే మాకి ఈసారి జరిగే వెల్ఫేర్ మాత్రం ఇంకొక ఎత్తు అండి. ఎందుకంటే ఈసారి జరిగిన వెల్ఫేర్ అయితే 250 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత జరుగుతున్న వెల్ఫేర్, అంటే ఆ సందర్భంలోనే జరుగుతున్న వెల్ఫేర్ మాట. దీనికి మాత్రం మన అన్ని స్టేట్లలో ఉన్న మా యూనిట్ వాళ్ళైతే వస్తున్నారన్నమాట. అందుకే ఇది మాకు స్పెషల్. అందుకోసం ఈ వెల్ఫేర్ని మంచిగా చెయ్యాలని మా మేడం వాళ్ళు బాగా ఆలోచించి ఈ వెల్ఫేర్లో బోర్ కొట్టకుండా చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టినారు. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసేసి కేరళ వాళ్ళ డ్యాన్స్ అండి. సెకండ్ వచ్చేసేసి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే పెట్టినారు. అంటే అన్ని స్టేట్ల నుంచి వాళ్ళు వాళ్ళ స్టేట్ ప్రకారం రెడీ అయ్యి రావడం. అంటే ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలో అక్కడ, తెలంగాణ వాళ్ళు తెలంగాణ గెటప్లో, అలాగే రాజస్థాన్ వాళ్ళు సేమ్ రాజస్థాన్ వాళ్ళ గెటప్లో మాట. ఇలా ప్రతి ఒక్కరు డ్రెస్అప్ అయితే వచ్చినారు. నెక్స్ట్ పాట కూడా పాడినారండి. అవును, నేను కూడా దీంట్లో ఒక ప్రోగ్రాంలో అయితే ఉన్నా. నేను ఏ దాంట్లో ఉన్నాననేది మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారు, నేను డ్యాన్స్ వేసినానా, పాట పాడినానా, లేదంటే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఉన్నానా, నన్ను చూస్తే ఏ దానికి సూట్ అవుతాను అన్నట్టు మీకు అనిపిస్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. వెల్ఫేర్లో అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు అంతమంది గెస్టులు వస్తున్నందుకే ఆ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మేము బాగా అయితే ప్రాక్టీస్ చేసినామండి. దగ్గర ఒక 15 days ముందు నుంచే మేము దీనికి బాగా ప్రాక్టీస్ అయితే చేసినమాట. మార్నింగ్ అలాగే ఈవినింగ్ అస్సలు మాకు టైం ఉండేదే కాదు. ఉదయం వెళ్ళి రావాలా, మళ్ళీ సాయంకాలం వెళ్ళాలా. ఉదయం పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే మేము కూడా ఇంట్లో పనులు చేసుకొని వెళ్ళాలా. అక్కడ అటెండ్ అయ్యి అది మొత్తం ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని దగ్గర ఇంటికి వచ్చేపాటికే 12:30 ఒకటి అయ్యేదండి. దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేసుకొని మళ్ళీ పిల్లల్ని స్కూల్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి వాళ్ళకి తినిపించి మళ్ళీ నాకు మిషన్ పని ఉంది కాబట్టి కొంచెం మిషన్ కుట్టుకొని మళ్ళీ ఈవినింగ్ ప్రోగ్రామ్కి రొటీన్గా వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత పిల్లలకి పాలు, కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చదివిపించుకోవడం, మళ్ళీ నైట్ అయ్యేపాటికి వంట చెయ్యి, మళ్ళీ పిల్లలకి తినిపియ్యి, మళ్ళీ పడుకో. ఇదేనండి నా రొటీన్ లైఫ్. ఒక 15 days వరకు అయితే అయిపోయింది. నాకు బాగా తలనొప్పి వచ్చింది, బాగా కష్టం అనిపించింది. అయినా పర్లేదు, ఇంత పెద్ద ప్రోగ్రాంలో నేను ఉండడం కూడా నాకే అంటే పార్టిసిపేట్ చేయడానికి ఇంత మంచి ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ ఇప్పుడు రాకుంటే ఇంకెప్పుడు రాదు. అందులో 250 సంవత్సరాలు కదా, నేను ఉండాలి ఏదో ఒక దాంట్లోనే నేనైతే ఫిక్స్ అయిపోయినా. కొంచెం కష్టమైనా కూడా ఇష్టంగా అయితే దీన్ని నేను యాక్సెప్ట్ చేసినానండి. ఇంకా ఫైనల్ డే రానే వచ్చిందండి. ఆ రోజు అక్కడున్న జనాలను చూసి అయితే నేను నిజంగా అండి బెంబిరెత్తిపోయినా. వాళ్ళు జనాలు కాదండి, అది కూడా ఓన్లీ మా యూనిట్ జనాలే మాట. నేను అనుకున్నా వేరే యూనిట్ వాళ్ళు కూడా, అంటే మా యూనిటే కాకుండా వేరే యూనిట్ వాళ్ళు కూడా వచ్చినారేమో అని. కానీ తర్వాత అడిగితే తెలిసింది వాళ్ళు మొత్తం మా యూనిట్ వాళ్ళేనంట. నేను ఒక అంతమంది జనాలు ఆ వెల్ఫేర్లో వచ్చి కూర్చున్నారండి. వాళ్ళందరినీ చూసేపాటికి నాకైతే వణుకు కూడా పుట్టింది, భయం వేసింది. అంటే ప్రాక్టీస్ చేసిన అన్ని రోజులు నేను చాలా ఎంజాయ్ చేసిన మాట. అస్సలు భయం అనిపించలేదు. ఏముందిలే వెల్ఫేరే కదా, నా ప్రోగ్రామ్ ఏదో నేను చేసి కిందకి దిగుతే అయిపోతుందని. కానీ ఫైనల్ డే అది చూసి నిజంగా నాకు భయం వేసింది. ఎలా చేస్తానో ఏం కథనని ఫుల్ టెన్షన్ ఉండే. కానీ ఏం భయపడకుండా ఏదో మనదైతే మెయిన్ రోల్ కాదు, జస్ట్ అలా పోయి గొంతిచ్చి రావడం అన్నట్టు పోయినాను. నా పని ఏదో నేను పాట జస్ట్ కోరస్ మాత్రమే పాడి కిందికైతే వచ్చేసాను అనమాట. ఓకే, ఆ రోజు అయితే బాగానే గడిచిపోయిందండి. మాకైతే ఈ వెల్ఫేర్లో డ్యాన్స్లు వేసినారు కేరళ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసేసి మేము పాట పన్నాము. ఇంకొకరేమో అంటే ఇంకొందరు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఉన్నారు కదండి, వాళ్ళు కూడా. అలా FWC మొత్తం అయిపోయిన తర్వాత మన వెల్ఫేర్ అందరికీ ప్రైజ్లు అయితే ఇచ్చినారండి, అంటే గిఫ్ట్స్ ఇచ్చేసినారు. గిఫ్ట్స్ ఇచ్చేసిన తర్వాత మనకైతే కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టినారనమాట. బ్రేక్ఫాస్ట్ తిని
మేమైతే అందరం బయటకు వచ్చేసినాము. కాకుంటే ఆ రోజు మాకున్న డ్రెస్ కోడ్ ఏంటంటే కేరళ శారీనే కంపల్సరీ కట్టుకోవాలన్నారు. మేమందరం కేరళ శారీనే కట్టుకొని వెళ్ళినమాట. అందులో నేను కూడా మొత్తం తినేది అయిపోయిన తర్వాత మంచిగా కొద్దిసేపు ఉండి ఫొటోస్ అయితే దిగి వచ్చినానండి. దాని తర్వాత నా రోజు ఇప్పుడే మాట కొంచెం మామూలుగా నడుస్తుంది. ఇంకా అలా ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా రొటీన్ రోజులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఇప్పటి నుంచి నేనైతే మీకు కన్ఫర్మ్గా చెప్తున్నాను, వీడియోస్ మంచిగా పెడతానని. ఇంకా నేను ఇప్పుడేనండి కొంచెం ఫ్రీగా అయితే అయినాను కాబట్టి ఇంకా పిల్లల్ని మార్నింగ్ స్కూల్కి పంపించేటప్పుడు నా రొటీన్ బ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట. పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నా ఇంట్లో పని మొత్తం చేసుకొని పూజ చేసుకొని నేనైతే టిఫిన్ చేసినాను. టిఫిన్ చేసిన తర్వాత భోజనంలోకి అని నేనైతే కొంచెం ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. రాత్రి అయితే కొంచెం పప్పు ఉంది, ఇంకా దాంట్లోకి అన్నం వండుకుంటే సరిపోతుందని ఇలా అయితే చేస్తున్నాను అనమాట. అది కూడా చాలా సింపుల్గా అండి, ఏం లేదు, జస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చేసి ఎగ్ ఫ్రై అయితే చేసినాను. ఇది కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం మాట. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు నా రోజు అయితే ఇలా గడిచిందండి. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే మరి బాయ్ ఆల్.